హలో ఫ్రెండ్స్, సిక్స్త్ సెన్స్ అనే పదం ఎక్కువగా వింటుంటాం. జరగబోయే విషయం గురించి ఇలా అవుతుందని ముందుగానే చెప్పేస్తాం. అయితే ఇది ఎలా సాధ్యం? అసలు సిక్స్త్ సెన్స్ అంటే ఏంటి? జరగబోయే కొన్ని విషయాలను ఊహించి అవి నిజంగా జరిగినప్పుడు ఆశ్చర్యపోతున్నారా? మనలో చాలామందికి ఇలాంటి అనుభవాలుంటాయి. మీరు ఇతరులకు చెప్పినప్పుడు వారు మిమ్మల్ని నమ్మరు, హాస్యాస్పదంగా చూస్తారు. కానీ మానవులలో దాగి ఉన్న ఆరవ భావం సిక్స్త్ సెన్స్ అనే అతీంద్రియ శక్తి. ఇదే అంతర్దృష్టి అని కూడా అనుకోవచ్చు. చాలామంది ఆ శక్తిని గుర్తించరు, మరికొందరు దానిని విస్మరిస్తారు. అంతర్దృష్టిని అర్థం చేసుకోవడం, దాని సామర్థ్యాన్ని ఉపయోగించడం మానవులకు అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది మంచి నిర్ణయాలు తీసుకోవడానికి, సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి, మన చుట్టూ ఉన్న ప్రపంచం గురించి లోతైన అవగాహన పొందటానికి సహాయపడుతుంది. అంతర్దృష్టిని గుర్తించడంలో, అభివృద్ధి చేయడంలో మీకు సహాయపడటానికి ఇక్కడ కొన్ని సులభమైన మార్గాలు తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అంతర్గత స్వరాన్ని వినండి. సిక్స్త్ సెన్స్ పెంచుకునేందుకు ఉత్తమ మార్గాలలో ఒకటి మీ అంతర్గత స్వరాన్ని వినడం. వాటిని అనుభూతి, అంతర్దృష్టి అని పిలుస్తారు. మన భావాలు, ఊహలు, మనల్ని మనం గుర్తించలేని సూక్ష్మ సూచనల ద్వారా అంతర్గత స్వరాలు ఉండవచ్చు. మెరుగైన నిర్ణయాలు తీసుకోవటానికి అంతర్దృష్టి ఎల్లప్పుడూ ఉపయోగపడుతుంది. కొన్ని విషయాలు సరైనవి కావు అని మనకు అనిపించవచ్చు. మనం ఆ అంతర్గత స్వరాన్ని విస్మరించి ఏదైనా తప్పు చేసినప్పుడు మాత్రమే అంతర్గత స్వరం నిజమని మనకు నమ్మకం కలుగుతుంది. కొన్నిసార్లు ఆ సమయంలో లాజికల్గా అనిపించకపోవచ్చు, కానీ అవే సరైనవని నిరూపించబడతాయి. అలాంటి అనుభవాల తర్వాత కనీసం మీ గట్ను విశ్వసించడం నేర్చుకోండి. దాని ద్వారా మీరు జీవితంలో మంచి నిర్ణయాలు, సంతోషం, శాంతిని అనుభవించడం ప్రారంభిస్తారు. అంతర్గత స్వరాలు మన ఆకాంక్షలు, కోరికలకు సంబంధించినవి. మిమ్మల్ని ఉత్తేజపరిచే, సక్రియం చేసే విషయాలపై శ్రద్ధ వహించండి. అంతర్దృష్టి మీరు సాధించాలనుకునే జీవితానికి మిమ్మల్ని నడిపించే సంకేతాలు కావచ్చు. మైండ్ఫుల్నెస్ అంటే ఏ క్షణంలో ఉన్నా ఎలాంటి ముందస్తు ఆలోచనలు లేకుండా పూర్తిగా శ్రద్ధ వహించడం. మైండ్ఫుల్నెస్ సాధన చేయడం వల్ల మీ అంతర్గత భావాలు, ఆలోచనలతో సరిపెట్టుకోవచ్చు. అలా చేయడం ద్వారా అంతర్గత సమాధానాలను సరిగ్గా అంచనా వేయవచ్చు. ప్రతిరోజు కాసేపు నిశ్శబ్దంగా ఉండటానికి ప్రయత్నించండి. మీ మనస్సులో ఎటువంటి ఆలోచనలు లేకుండా మీ శ్వాసపై దృష్టి పెట్టండి. ఈ సరళమైన పద్ధతి ద్వారా మనం మన అంతరంగంతో సంబంధాన్ని ఏర్పరచుకోవచ్చు. కలలపై శ్రద్ధ పెట్టండి. మీ సిక్స్త్ సెన్స్ అభివృద్ధి చేయటానికి మరొక మార్గం మీ కలలపై ఎక్కువ శ్రద్ధ చూపటం. ఒక కల అనేది అంతర్గత భావాలు, ఆలోచనల యొక్క శక్తివంతమైన వ్యక్తీకరణ. మీ కలలను మీరు గుర్తుంచుకుంటే వాటిని రాయండి. పునరావృతమయ్యే కలలు, చిహ్నాలు, ఆలోచనలపై శ్రద్ధ వహించండి. అవి మనస్సు నుండి ముఖ్యమైన సందేశాలు కావచ్చు. శరీరం ప్రతిస్పందన. మన శరీరానికి కూడా సొంత తెలివితేటలు ఉంటాయి. ఒక్కో పరిస్థితికి శరీరం స్పందించే విధానం ఒక్కో విధంగా ఉంటుంది. అటువంటి ప్రతిస్పందనలను గమనించండి. కొంతమంది చుట్టూ ఉన్నప్పుడు శరీరం చాలా భయపడుతుంది, ఆందోళన చెందుతుంది. అదేవిధంగా కొందరికి ఇతరులు వచ్చినప్పుడు ఉపశమనం లేదా ఆనందం కలుగుతుంది. శరీరం వివిధ పరిస్థితులకు భిన్నంగా స్పందించడమే దీనికి కారణం. ఈ విచక్షణను గుర్తించండి. శరీరం మన అంతర్గత కాల్లను గుర్తించి ప్రతిస్పందిస్తుంది. అలాంటి అంతర్దృష్టిని విశ్వసించండి. తదనుగుణంగా నిర్ణయాలు తీసుకోండి. మంచో చెడో ముందు ఏం జరుగుతుందో ఊహించడం అలవాటు చేసుకోండి. అదే సిక్స్త్ సెన్స్ను పెంచుతుంది.